హలో ఫ్రెండ్స్, ఈరోజు పంచదార కొమ్మలండి 2 కప్పులు మైదా పిండి తీసుకున్నానండి. దాంట్లో కొంచెం చిటికెడు సాల్ట్ వేసాను, నెయ్యి అయితే వేసానండి కొంచెం ఎక్కువనే, ఆ వీడియో మిస్ అయింది. అలాగే 1 స్పూను బొంబాయి రవ్వ వేసానండి. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇదిగోండి ఇలా పట్టుకుంటే ఇలా ముద్ద అవ్వాలన్నమాట. అలా నెయ్యి వేసుకోవాలి. ఒక గిన్నెతోటి కొంచెం వాటర్ అయితే కాసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ గోరెచ్చగా ఉన్న ఈ వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని చపాతీ ముద్దలా కలిపేసుకోవాలండి. ఇంతే అండి, చపాతీ ముద్దలా చేసేసుకుని పక్కన పెట్టుకోండి. కలిపి పెట్టుకున్న ఈ ముద్దని 4 భాగాలు చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక్కొక్క ముద్దని తీసుకుని మనం చపాతీలాగా మందంగా ఒత్తుకోవాలండి. చేసి పెట్టుకున్న చపాతీని ఇదిగోండి ఈ విధంగా సన్నగా పొడుగ్గా కోసుకుని ఈ విధంగా ఇదిగోండి ఈ మందం ఉండేలాగా కట్ చేసుకోండి. ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోండి. ఇంతే అండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుని ఇవి పూర్తిగా చల్లారిపోవాలండి. 1 కప్పు పంచదారకి 1 పావు కప్పు వాటర్ అయితే పోసుకుని ఇదిగోండి ఈ విధంగా పంచదార కరిగి కొంచెం తీగపాకం వచ్చే వరకు కూడా ఉంచుకుని స్టవ్ బంద్ చేసేసుకోండి. ఇప్పుడు మనం పట్టి పెట్టుకున్నాం కదండి పాకం అనేది, తీగపాకం ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలండి. మనం పాకం అంతా కూడా ముక్కలకి పట్టేలాగా బాగా కలిపేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పంచదార కొమ్ములు. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.